పోలీసుల కండక్టర్ల డ్రైవర్ల యూనిఫామ్ బట్టలు అతి తక్కువ ధరాయే, ఆఫీసర్ల బట్టలు అతి ఖరీదాయే. 1 మీటర్ బట్ట 10,000 ఆయే. నరేంద్ర మోదీ ఒక డ్రెస్సు 10 లక్షలాయే. మరి ఆయన పేదల గురించి పెద్ద పెద్ద పిత్తులు పిత్తుతాడాయే. ఎమ్మెల్యేలకు ఎంపీలకు రోజుకు 2 డ్రెస్సులు మార్చుడాయే. అదే కార్మికులకు వారానికి 1 డ్రెస్ ఆయే. మరెందుకు ఈ తేడా? అందుకే పాటాపాటికి ఓటేసి అధికారం ఇస్తే పేదలు కనీసము రోజుకు 1 డ్రెస్సు వేసుకునేటట్టు ఏర్పాటు చేస్తాము. ఈ బట్టల విషయంలో ఎక్కువ రేటు తక్కువ రేటు లేకుండా అందరికీ ఒకే రేటు చేస్తాము. కార్మికులకు కర్షకులకు అందరికీ కావాల్సిన బట్టలు పాటపాటి ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. జూబ్లీ హిల్స్ చెక్ పోస్టులో పిల్లలు పెద్దలు సగం బట్టలు వేసుకొని వచ్చిపోయే కార్లను తుడుస్తారు. ఆ కార్లల్లో ఉన్న వాళ్లను బిచ్చమడుగుతారు. ఆ నా కొడుకులు అద్దాలు తీయరు, బిచ్చం వెయ్యరు. దీనికి కారణం రేవంత్ రెడ్డి, నరేంద్ర మోదీ అధికారముండి అమలు చెయ్యని దద్దమ్మలు, చేతగాని చెత్తన కొడుకులు. వీళ్ళిద్దరికి అసలు తెలివే లేదు, చైతన్యం అంతా కంటే లేనే లేదు. వాళ్ళెందుకు పుట్టారో వాళ్ళకే తెలియదు. వాళ్ళకున్న బలుపు వాపు కండ కావరం మరెవరికి లేదు. సుప్రీంకోర్టు జడ్జిలు రోడ్లపై ఉన్న బిచ్చగాళ్లను చూసి ఆనంద పడిపోతున్నారు. ఎందుకో తెలియదు. పాటాపాటికే మీ ఓటు, మచ్చర్ల వెంకటరెడ్డికే మీ ఓటు, నెలకు 30,000 జీతానికే మీ ఓటు. పని ఉన్నా లేకున్నా నెలకు 30,000 జీతం ఇచ్చుటకే మీ ఓటు.